హలో. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని జగన్ గారే రావాలనుకుంటున్నారు? జగన్ గారు పథకాలు బాగా ఇస్తున్నారు. పింఛన్లు కూడా ఏ టైంకి ఆ టైంకి వస్తున్నాయి. మళ్ళీ ముసలి వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి తీసుకొని వెయిట్ చేసే బదులు డైరెక్ట్గా వాళ్ళే వాలంటీర్ ద్వారా ఇంటికి వచ్చి డోర్ టు డోర్ ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి మంచిది కదా. సో అంటే చూసుకుంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా, దాని గురించి ఏమంటారు? నెగిటివిటీ అనేది అందరికాడ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని చెడుగా చూపించాలని అందరూ చూపిస్తారు, ప్రయత్నాలు చేస్తారు కదా. సో ఆయన చేసేది అంతా మంచి పేదల కోసం చేస్తున్నాడు. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ బాగా చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తాడు, కానీ డైరెక్ట్గా స్టార్టింగ్ అన్నీ చేయాలంటే ఎవరు చేయలేరు కదా. సో ఆరోగ్యశ్రీ అంటే దానిపై మీ స్పందన ఏంటి? సరిగ్గా అందుతుంది అందరికి? ఎస్ మ్యామ్, మా ఫ్యామిలీకే వచ్చింది ఆరోగ్యశ్రీ. 2000 అబోవ్ అయితే ఈజీగా అమలు అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు కూడా పర్సన్ టు పర్సన్ ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా సరే రేషన్ కార్డు ఉన్నా సరే అలో అవుతుంది. సో అంటే జగన్ పాలనలో విద్యారంగానికి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు కదా, దాని గురించి నాడు నేడు ద్వారా స్కూల్ బాగా చేశాడు. ఇంగ్లీష్ మీడియం కూడా పెడుతున్నారు కాబట్టి సో అది గుడ్ ఒపీనియన్. అంటే సక్సెస్ అయింది అనుకోవచ్చు? అది సక్సెస్ అయింది కూడా, అందరికీ రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి రీచ్ అవుతుంది? అలా ఏం లేదు, మా ఊర్లోనే చాలా మంది టీడీపీ క్యాండిడేట్లకు కూడా వచ్చినాయి. సో ఆడుదాం ఆంధ్ర అనేసి 26వ తేదీ నుంచి ప్రారంభించారు కదా, దాని గురించి ఏమంటారు? సో అంటే అందరూ చదువుకే కాదు ప్రాధాన్యత ఇవ్వటం, స్పోర్ట్స్ పరంగా కూడా అందరూ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, అందరూ ఆడుకోవాలి. స్టడీ అంటే ఓన్లీ ఒక స్టడీ కాకుండా మిగతా అన్నీ కూడా ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలని చెప్పేసి అది పెట్టిన స్కీమ్ మంచిదే. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. జనవరి నుంచి పెన్షన్ 3000కు పెంచుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఇంకా ముసలి వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని అనుకుంటున్నాను. సో సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు కదా, అది ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది మేడం. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోయినప్పుడు ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ చాలా చోట్లకి వెళ్ళి తిరుగుతూ ఉండాలి. అది 1 వీక్ పట్టిద్దో 10 days పట్టిద్దో తెలియదు. సో ఇప్పుడు వాలంటీర్ ద్వారా ఏంటంటే 1 or 2 daysలో రేషన్ కార్డు అప్లై అవుతుంది. ఏదైనా సరే వాలంటీర్ ద్వారా ఇంటింటికి వచ్చి వాళ్ళే తీసుకుంటున్నారు, కలెక్ట్ చేసుకున్నారు. ఇంక్లూడింగ్ జిరాక్స్ కూడా వాళ్ళే తీపిస్తున్నారు. ఓకే అండి. సో ఓవరాల్గా జగన్ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. నెక్స్ట్ కూడా ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఒక 55 మెంబర్స్ని చేంజ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే వాళ్ళ పనితీరు బాగుంటే ఉంచుతున్నాడు, పనితీరు బాగా లేకపోతే మార్చేస్తున్నాడు. సో వాళ్ళు మార్చడం మంచిది, ఎందుకంటే ఇంకా యూత్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. టీడీపీకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా నెక్స్ట్ రావడానికి? టీడీపీ సింగిల్గా పోటీ చేస్తే వచ్చేది, కానీ బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో టచ్అప్ చేసుకున్నాడు కాబట్టి మెయిన్ క్యాండిడేట్లు కాడ ఇప్పుడు టీడీపీ గట్టి పోటీ చేస్తుంది, జనసేన గట్టి పోటీ చేస్తుంది. బట్ వాళ్ళిద్దరిని కాంబినేషన్ ఎక్కడంటే ఆడ జనసేనకి ఈ కేటగిరీ ఇవ్వాలా, టీడీపీ కేటగిరీ. ఒకవేళ టీడీపీ కేటగిరీ ఇస్తే జనసేన వాళ్ళు ఇటు పడిపోతాయి ఓట్లు. ఇప్పుడు జనసేనకి ఇస్తే టీడీపీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. సో దానివల్ల ఏదైనా చంద్రబాబుకే మైనస్, ఇంక్లూడింగ్ ఆల్సో పవన్ కళ్యాణ్కి కూడా. సో అంటే మరి ఒక ముక్కలో ఏపీలో నెక్స్ట్ 2024లో సీఎం ఎవరంటారు? జగనే వస్తారు. థ్యాంక్ యూ.